హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎగ్ కర్రీ చేశాను. చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ అయితే మామూలుగా లేదు. చాలా సింపుల్గా ఈ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్రీ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఉడికించిన గుడ్లు ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి. తరువాత కళాయి పెట్టుకొని దాంట్లో కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసుకొని ఉడకబెట్టిన గుడ్లు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల గుడ్లు టేస్ట్ చాలా బాగుంటుంది. గుడ్లు వేగాక తీసి పక్కన పెట్టుకొని దాంట్లో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ కర్రీలోకి కావాల్సిన మసాలా పట్టుకుందాం. మిక్సీ జార్ తీసుకుని దాంట్లో 2 స్పూన్ల కారం, వెల్లుల్లి రబ్బలు, జీలకర్ర, సాల్ట్, ధనియాలు వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి. ఈ మసాలాని ఫ్రై అయిన ఉల్లిపాయల్లో వేసుకొని 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా మొత్తం ఉల్లిపాయ ముక్కలకు పట్టేలాగా. తర్వాత దాంట్లో ఎగ్స్ వేసుకొని ఇంకో 2-3 మినిట్స్ వేయించి స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర చల్లండి. అంతే అండి, చాలా సింపుల్గా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.